నమస్తే అందరికి. కురువంశంలో పుట్టిన కౌరవులు పాండవులు బలమైన వీరులైతే కౌరవులు అహంకారంతో నిండిన వీరులు. ఈ వీడియోలో దుర్యోధనుడు భీముడికి విషమిచ్చి చంపాలనుకోవడం, భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది, అస్త్రశస్త్రాల్లో అసాధ్యుడైన ద్రోణాచార్యుడు ఈ కథలోకి ఎలా ప్రవేశించాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శకుని దుర్యోధను మెదడులో విషం నింపిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు శకుని పూర్తిగా నమ్మాడు. నువ్వేది చెప్తే అదే చేస్తానన్నాడు. పాండవుల బలమంతా భీముడి దగ్గర ఉంది. ముందుగా ఎలా అయినా సరే ఆ భీముని చంపేయాలి. భీముని అడ్డు తొలగించుకుంటే పాండవులను సులభంగా చంపవచ్చు. మామా, నువ్వే నాకేదైనా భీముని చంపడానికి మార్గం చూపించాలి. ఎలాగైనా సరే భీముని పీడ విరగడైపోవాలి. భీముడు చావగానే పాండవులను జైల్లో వేసి నేను చక్రవర్తిని అవుతాను. అందువల్ల భీముని చంపే మార్గం చూపించు అని దుర్యోధనుడు శకుని అడిగాడు. ఈ కోటలో మన ఆటలు సాగవు, ఏ వ్యూహమైనా బయట చేద్దాం అని శకుని సలహా ఇచ్చాడు. అనుకున్నట్లే దుర్యోధనుడు పాండవులను ఎద్దుల పోటీకి ఆహ్వానించాడు. అందరూ సరైన సిద్ధమయ్యారు. పాండవులు కౌరవులు గుర్రబండ్ల పక్కన నిలబడి పరుగు పోటీకి సిద్ధపడ్డారు. గంట మోగింది. గుర్రాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. భీముని గుర్రబండి తప్ప అన్ని గుర్రబండ్లు ముందుకు పరిగెడుతున్నాయి. భీముని బండి మాత్రం కాస్త నెమ్మదిగా వెళ్తుంది. ఎందుకంటే భీముని బరువుకి గుర్రాలు వేగంగా పరిగెత్తలేకపోతున్నాయి. అమ్మో, నేనే ఆఖరిలో ఉన్నానేమో అని వెనుకకు తిరిగి చూస్తే వెనుక నుండి భీముడి పక్కకు మరో గుర్ర బండి వచ్చి ఆగింది. ఆ బండి దుర్యోధనుడి. ప్రక్కనే సారీ చేస్తూ భీముడితో ప్రేమగా మాట్లాడడం సాగించాడు. ఆ పోటీలలో నకల సహోదరులు గెలిచారు. గుర్ర పందాలు పోటీ పూర్తి అవగానే భీముని చంపడానికి పన్నాగం బన్నారు. ప్రమాణకొటే ప్రాంతాన్ని విహారయాత్రకు ఎన్నుకున్నారు. కౌరవులు పాండవులు అక్కడ విందు భోజనం కోసం అక్కడికి వెళ్లారు. అదే సరైన సమయం. అక్కడే భీముని చంపాలని దుర్యోధనుడు నిర్ణయించుకొని ఈ విషయంలో శకుని సంప్రదించాడు. శకుని బాగా ఆలోచించి భీమునికి విష ప్రయోగం చేద్దామని విషాన్ని పాయసంలో కలిపి దుర్యోధను ద్వారా భీమునికి విష ప్రయోగం చేశాడు. అనుకున్న ప్రకారమే పాయసంలో విషం కలిపి భీమునికి ఇచ్చాడు. ఆకలితో ఉన్న భీముడు ఆ పాయసాన్ని తృప్తిగా తాగాడు. అందులో కలిసి ఉన్న విష ప్రభావం వల్ల త్రాగిన కాసేపటికే మెల్లగా మత్తులోకి వెళ్ళాడు. దుర్యోధనుడు వాళ్ళ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. స్పృహలో లేని భీముణ్ణి చేతులు కాళ్ళు కట్టివేసి ఆ పక్కనే ఉన్న మడుగులో పడవేశాడు. అది తెలిసిన శకుని భయపడిపోయాడు. అనవసరంగా ముందు వెనుక ఆలోచించకుండా తప్పదం చేశానా అని. వెంటనే దుర్యోధనుడు శకునితో విషయం చాలా త్వరగా పనిచేసింది అని నవ్వాడు. భీముని చంపివేశానన్న ఆనందంలో దుర్యోధనుడు ఇక తనకు అడ్డు లేదని, ఎదిరించే వాళ్ళకి ఎవరు ఉండరని విర్రవిగసాగాడు. ధర్మరాజుతో సహా పాండవులందరినీ జైల్లో వేసి రాజ్యం మొత్తాన్ని తానే కైవసం చేసుకోవాలనుకున్నాడు. మడుగులో భీముడు లోతులోకి మునిగిపోతున్నాడు. ఆ మడుగు నిండా విష సర్పాలున్నాయి. భీముడు కొన ఊపిరితో ఉన్నాడు. విష ప్రభావం వల్ల ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లో చనిపోతాడు. మడుగులో భీముని శరీరాన్ని చూసిన పాములు భీముని కసిగా కాటు మీద కాటు వేస్తూనే ఉన్నాయి. భీముని శరీరం నిండా దుర్యోధనుడు ఇచ్చిన విషం ఉన్నది. విష సర్పాల విషం ఇంకా నిండి ఉన్నది. ఇక భీముడు కొన్ని క్షణాల్లో చనిపోవాల్సిన సమయంలో స్పృహ పూర్తిగా కోల్పోయిన భీముడు హఠాత్తుగా లేచాడు. తన శరీరానికి కట్టిన తాళను ఒక్క విదిరింపుతో తీసివేశాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న వందలాది పాములతో ఒక్కొక్కదాన్ని పట్టుకొని ఏదో దారాలు తెంపినట్టు తెంపేస్తున్నాడు. అది చూసిన పాములు భీముడిని చూసి దూరంగా పారిపోతున్నాయి. ఆ పాముల వెనుక మెల్లగా ఈదుకుంటూ వెళ్తే అక్కడ ఒక గొప్ప వెలుతురుతో ఒక ద్వారం కనిపించింది. దానిలోకి వెళ్లి చూస్తే ఒక అందమైన ప్రదేశం కనిపించింది. అదే నాగలోకం. ఆ మడుగు నుండి నాగలోకానికి దారిలాగా ఏర్పాటు చేయబడి ఉంది. ద్వారం నాగలోకానికి కోట ద్వారం లాంటిది. లోపలికి వెళ్ళగానే అక్కడ వాసుకి అనే ఒక పాముల రాజు కనిపించాడు. వాసుకి భీముని చూడగానే జరిగినదంతా అర్థమైంది. ఎవరో నీకు విషాన్ని ఇచ్చి చంపాలనుకున్నారు, కానీ ఈ విష సర్పాలు నీకు కాటు వేయడం వలన నీ ఒంట్లో ఉన్న విషానికి ఈ పాముల విషం విరుగుడుగా పనిచేసింది. విరుగుడు విషమే అని అంటారు కదా, అదే జరిగింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నావు. ఇంతకు నువ్వెవరు అని వాసుకి అడిగాడు. నేను పాండురాజు కుంతి కుమారుడైన భీముని అని అన్నాడు. నువ్వు మా కుంతి కుమారుడువా? నాకు కుంతికి చాలా దగ్గర చుట్టరికం ఉంది. నువ్వు నాకు వరుసకు మనవడు అవుతావు. భీమసేన నీ మీద విష ప్రయోగం చేశారంటే నిన్ను నేరుగా గెలవలేరని శత్రువులు అజ్ఞాతంలో ఉండి దొంగ దారిలో నేను చంపాలనుకున్నారు. కాబట్టి నీకు ముందు ముందు చాలా ఆపదలు రావచ్చు. అందువల్ల ఇదిగో ఈ నాగ అమృతాన్ని తాగు. ఇది ఒక పాత్రడు తాగితే చాలు నీకు 100 ఏనుగుల బలం వస్తుంది. దేవతలకు అమృతం ఎలాగో ఈ నాగలోకంలో ఇదే మాకు అమృతం వంటిది. ఇది తాగితే నీకు 100 ఏనుగుల బలం వస్తుంది అన్నాడు. ఆ మాట వినగానే అప్పటికే నీటిలో మునిగి పాములతో పోరాడాల్సిపోయిన భీముడు ఆకలితో ఉండడం చేత ఆ పాత్రలను 8ని కాల్ చేశాడు. అది చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఒక పాత్రలోని నాగామృతాన్ని ఎవరు పూర్తిగా తాగలేకపోయారు. భీముడేమో ఎత్తిన పాత్రను దించకుండా క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా వెంటనే 8 పాత్రల్లోని నాగామృతాన్ని తాగేశాడు. ఆ తర్వాత భీముడు ఆయాసంతో, తాత మీ రుణం తీర్చుకోలేను. మీ సహాయం వల్ల 800 ఏనుగుల బలం వచ్చింది.
ఇక ఈ బలంతో నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళను భరతం పడతానన్నాడు. అప్పుడు వాసుకి భీమా 8 కాదు 1000 ఏనుగుల బలం నీ సొంతం అని అన్నాడు. భీమునికి అర్థం కాలేదు. అదేమిటి తాత, నేను ఖాళీ చేసింది 8 పాత్రలే కదా, ఒక్క పాత్రకు 100 ఏనుగుల బలం చొప్పున అని భీముడు అంటూ ఉంటే, నిజమే నీవు తాగింది 8 పాత్రలోనివే, వాటి ద్వారా నీకు లభించింది 800 ఏనుగుల బలం మాత్రమే, కానీ జన్మత నీకు 200 ఏనుగుల బలం ఉన్నది కనుక ఆ రెండూ కలిపి నువ్వు ఇప్పుడు 1000 ఏనుగుల బలంతో దృఢంగా తయారయ్యావు అని వాసుకి అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 1000 ఏనుగుల బలం అంటే అది ఒక్కసారిగా ఒక్క గుద్దుతో 1000 ఏనుగుల బలం వస్తుందని కాదు, అది అసాధ్యం. ఎందుకంటే అంత శక్తి విడుదల చేయాలన్నా భీముని శరీరం దానికి సహకరించాల్సి ఉంటుంది. భీముడు బలవంతుడే, కానీ 1000 ఏనుగుల శక్తిని ఒకేసారి కూడా తీసుకోలేడు. కానీ 1000 ఏనుగులు ఒక్కదాని తర్వాత మరొకటి అతన్ని ఎదుర్కొంటే ఎంత శక్తితో ఆగకుండా పోరాడతాయో అంతసేపు భీముడు కూడా ఆగకుండా పోరాడతాడు. భీముడు తను సంపాదించుకున్న బలాన్ని ఆలోచించుకొని ఎంతో సంతోషపడ్డాడు. కానీ వాసుకి తొందరపడకు భీమా, ప్రతిదానికి తగిన సమయం ఒకటి వస్తుంది, అంతవరకు నిరీక్షించగలిగిన వాడే వివేకవంతుడు. తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. నీ బలం ఏమిటో తెలిస్తే నీ శత్రువు జాగ్రత్త పడతాడు. కాబట్టి అవసరం వచ్చేంత వరకు నీ బలాన్ని ఎవరికి చెప్పకు, అనవసరంగా ప్రదర్శించకొని అన్నాడు. వాసుకి ఇచ్చిన అమూల్యమైన సలహాకి దానికి ధన్యవాదాలు చెప్పి భీముడు అదే మార్గంలో తిరిగి భూలోకానికి వచ్చాడు. చాలా సేపటి వరకు భీముడు కనిపించకపోయేసరికి అర్జునుడికి అనుమానం వచ్చి భీముని గురించి దుర్యోధను అడగగా, నీ భీముడు ఎక్కడనోడో నాకెలా తెలుస్తుంది అని దుర్యోధనుడు అన్నాడు. ఆ సమాధానంతో అర్జునికి ఇంకా అనుమానం పెరిగింది. అన్న జాడ వెతుకుతూ వెళ్ళగా ఒక చోట భీముని పాదరక్షలు కనబడ్డాయి. భీముని మడుగులోకి పడేయడానికి లాగుతూ వెళ్ళగా నేల మీద పడ్డ గుర్తులను గమనించి ఆ గుర్తులను అనుసరించి వెళ్ళాడు. ఇక అర్జునికి జరిగిన కథ అంతా అర్థమైంది. భీముని ఏదో చేసి మడుగులో పడవేశారని అర్థం చేసుకున్నాడు. భీముడు అసలు బ్రతుకున్నాడా మరణించాడా అని బాధపడుతూ అర్జునుడు మడుగు దగ్గర కూర్చొని ఉంటే ఎదురుగా మడుగులో నుంచి భీముడు పైకి లేచి వచ్చాడు. వెంటనే అర్జునుడు ఆనందంతో భీముడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు. జరిగినదంతా భీముడు అర్జునుడికి చెప్పి దుర్యోధను విషయం అందరికీ చెప్దామని అన్నాడు. అగ్రజ, దుర్యోధనుడు ఇలా చేశాడని మనకు తెలుసు అన్న విషయం దుర్యోధనుడికి తెలిస్తే దుర్యోధనుడు మరింత జాగ్రత్త పడతాడు. మరొకసారి వాడొక పన్నాగం పన్నితే కనుక్కోవడం కష్టం కాబట్టి మనం ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటేనే వాడు తేలికగా తీసుకుంటాడు. దానితో వాడి ప్రయత్నాలు పసిగట్టడం సులభమవుతుంది. పైగా ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. మన పరిస్థితులు మెరుగయ్యేంత వరకు వేచి ఉందాం, ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. అంతవరకు ఈ విషయాన్ని మన దగ్గరే ఉండనిద్దామని. అవును, ఇంతకు నీవు బయటకెలా వచ్చావని అడిగాడు. భీముడు జరిగినదంతా వివరించి పెరిగిన తన బలం గురించి కూడా చెప్పగా అర్జునుడు కూడా చాలా సంతోషించి, అన్నయ్య నీ బలం నా బలం ఏకమైతే చాలు, ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతామని అన్నాడు. ఇలా భీముడు నాగలోకం నుండి బయటకు వచ్చిన తర్వాత కౌరవులకు పాండవులకు క్షత్రియ విద్య నేర్పించే సమయం వచ్చిందని భీష్ముడు ద్రోణాచార్యుని పిలిపించడం జరిగింది. కౌరవులు పాండవులు విద్య నేర్చుకునే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు.